కేరళ, తమిళనాడు ప్రభుత్వాల తరహాలో ప్రభుత్వంపై తెలంగాణలోనూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. సీఎం రేవంత్ సర్కార్ ప్రజా సమస్యలు వదిలేసి ఢిల్లీ పర్యటనలు ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బూత్ స్థాయిలో ఓట్లు తొలగించకుండా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హరీష్ రావు సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ సమావేశంలో సూచించారు. రైతులను ఏమిస్తా ఉన్నది రైతులకు అన్ని కష్టాలు, ఏడు కష్టాలు కావాలంటే కష్టాలే, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, రైతు బంధు కష్టాలు, పంట అమ్ముకోవాలంటే కూడా కష్టాలు. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఏ అధికారులైతే మా కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టిందో, ఏ కార్యకర్తలైతే ఏ అధికారులు వేధించిందో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మా కథ రాజేష్ అన్యాయంగా ఆ తమ్ముడిని పొట్టలు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఇచ్చిపెట్టామా? రాజేష్ మృతికి బాధ్యుడైన వాడు ఏ పొక్కల కాకుండా పట్టుకొచ్చి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మనం చూసినాం కదా, ప్రభుత్వాలు మారుతున్నాయి. బెంగాల్లో మారింది, కేరళలో మారింది, తమిళనాడులో మారింది, రేపు తెలంగాణలో కూడా మార్పు మొదలైంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మళ్ళీ కేసీఆర్ పాలన వస్తుంది.